ఆరాధన ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకున్నాం. సర్వకృపలకు కానుభూతులను మా యేసయ్యా, నీకే వందనాలు, నీకే స్తుతి స్తోత్రాలు. గొప్ప దేవుడా, మహోన్నతుడా, చేయగల తండ్రి, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, నీకే స్తోత్రాలు. 2024 సంవత్సరం అయినా తండ్రి 11 నెలలు కంప్లీట్ చేసుకుని ప్రభా, 12వ నెలలో ప్రభా 2వ ఆదివారాన్ని మాకు ఇచ్చినందుకు వేలాది స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. ఎంతోమంది దినాన్ని ప్రభా తండ్రి మా మధ్యన లేరు కానీ నాయన, మీరు మాకు ఇచ్చిన ఆయుష్ను బట్టి, బలాన్ని బట్టి, శక్తిని బట్టి నాయన, మీరు ఇచ్చిన తండ్రి సర్వకృపలను బట్టి ప్రభా వేలాది స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఇంకా కొద్ది దినాలలో ప్రభా మరి నూతన సంవత్సరంలో ప్రవేశిస్తుండగా ప్రభా నీ సన్నిధి మాకు తోడుగా ఉంచినందుకు వేలాది స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. గొప్ప దేవుడా, యేసయ్యా, సంవత్సరం అంతే ప్రభా నీ కృపలతో నింపావు. నీ సన్నిధి మాకు తోడుగా ఉంచావు ప్రభా. అనేకమైన ఇరుకులు, ఇబ్బందుల నుంచి ప్రభా తండ్రి మమ్మల్ని తప్పించిన ఆయన నీ యొక్క జన్మదినాన్ని ప్రభా జరుపుకోవడానికి తండ్రి మీరు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి వేలాది స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. యేసయ్యా, నీకే వందనాలు. ఈ ఆదివారంలో ప్రభా చిన్న మందిగా కూడా నిన్ను చూస్తుండగా, ఆరాధిస్తుండగా, మహింపరుస్తుండగా తండ్రి మీరు మాతో ఉండండి, మా మధ్య ఉండండి తండ్రి. యేసయ్యా, ఇక్కడ సంచారం చేయవచ్చున్నాను ప్రభా తండ్రి. నీ పరిశుద్ధ ఆత్మశక్తి మా తోడుగా వచ్చి నడిపించున్నాను ప్రభా. నీ ఒట్టు హృదయాలతో కాకుండా ప్రభా మా హృదయాలని ప్రభా నీ జీవితాలను నింపుకుని ప్రభావ సహాయం దయచేయండి. నీ యొక్క జన్మదినాన్ని తండ్రి ఆనందించడానికి, సంతోషించడానికి సహాయం దయచేయమని వచ్చున్నాను. వాతావరణం మీ కాలంలో ఉంచుకోండి ప్రభా. కరెక్ట్ని మీ కాలంలో ఉంచుకోండి ప్రభా. మరి ముఖ్యంగా బొమ్మలను మీ ఆనంలో ఉంచుకోండి ఆయన తండ్రి. వినగారు చివరిగా గ్రహించగల హృదయాన్ని దయచేయండి ప్రభా. రావాల్సిన బిడ్డల సకాలంలో తండ్రి నీ వాక్యం కొరకు తండ్రి ఆతుగా రావడం సహాయం దయచేయమని, మీరే సమస్త ఘనత మహిమ ప్రభావం పొందమని, ఈ కార్యక్రమం అంతా మీరే దగ్గర నడిపించమని ఈ ప్రార్థన మా ప్రభువుని యేసు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కూర్చున్నామండి. దేవాది దేవుడు మనకి ఇచ్చిన మరి యొక్క వారాన్ని బట్టి దేవాది దేవుడు వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే కూడతి మంది కూడా శుభాభివందనంలో తెలియజేస్తా ఉన్నాను. మరి కొద్దిగా వచ్చే ఆదివారము మరి మనము దేవుని యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని మనము మరి ఆరాధన ప్రారంభించుకోవడానికి మనం దేవుడిచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇప్పుడు మన కొద్ది నిమిషాలు ఉత్తర పత్రికలు చదువుకుందాం. 119వ దావీదు కీర్తన, 119వ దావీదు కీర్తన 33వ వచనం నుండి 33వ వచనం నుంచి 40 వచనాలు మనము ఉత్తర పత్రికలు చదువుకున్నాం. 516వ పేజీ, 516వ పేజీ దావీదు కీర్తనలో 119వ దావీదు కీర్తన 33 నుంచి 40 వచనాలు. యెహోవా నీ కట్టడలను అనుసరించుటకు నాకు నేర్చుము, అప్పుడు నేను కడమట్టుకు వాటిని గైకొందును. నీ ధర్మశాస్త్రం అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయము, అప్పుడు నా పూర్ణ హృదయంతో నేను దానిని ప్రకారము నడుచుకుందును. నీ ఆజ్ఞల జాడలను చూచి నేను ఆనందించుచున్నాను, దాని యందు నన్ను నడుము చేయము. లోపముల తట్టు కాక నీ శాస్త్రముల తట్టు నా హృదయం త్రిప్పుము. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము. నీ మార్గములలో నడుచుకొనుటకు నన్ను బ్రతికింపుము. నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయమును పుట్టించున్నది, నీ సేవకుని దానిని స్థిరపరచు. నీ న్యాయ విధులు ఉత్తమములు, నాకు భయము పుట్టించున్న అవమానమును కొట్టివేయము. నాకు అతిథులు నీతిని బట్టి నన్ను బ్రతికింపుము. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన హృదయంలో భద్రపరచును గాక. ఆమేన్. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, వాక్యమును యాకోబుకు తెలియజేసిన
దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడ సర్వాధికారి నీకే స్తోత్రాలు ప్రభు. అల్పరాలను నాయన జ్ఞానములేని తెలియలేని దాని ప్రభు తండ్రి ఏస్యా నీ సన్ని నాకు తోడుగా వచ్చి ప్రభు నాతో ఉండి నాయన తండ్రి ఈ స్థలంలో నిలబెట్టి ప్రభు వాటిని చెప్పడానికి తండ్రి మీరు ఏర్పాటు చేసిన విధానాన్ని బట్టి వారు చూపిస్తూ చెల్లించుకుంటున్నాను. నాతో మీరు ఉండండి ప్రభు, నాలో మీరు ఉండండి నాయన తండ్రి. నా నోటిని కాల్చమని అడుగుతున్నాను, నా నాలుగుని కాల్చండి నాయన తండ్రి. మీరే నాలో ఉండి ప్రభు అతన్ని మాట్లాడమని తండ్రి. ఎవరికి ఏం కావాలో ప్రభు మాకు తండ్రి మీరే అందించి సహాయం చేసి నడిపించమని ఈ ప్రార్థన మా ప్రభువుని వేసి కృతజ్ఞత అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవాది దేవుడు మనకి ఇచ్చిన ఆదివారాన్ని బట్టి మరొకసారి దేవాది దేవుడికి వందనాలు చెల్లించుకుంటున్నాను. అలా కూడేసిన అందరూ కూడా శుభాభివందనలు మరొకసారి తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ కొద్ది నిమిషాలు మనం మాట్లాడుకుందాం. యెహోవా నీ కట్టలను అనుసరించేటప్పుడు నాకు నేర్పుము, అప్పుడు నేను కడమట్టుకు వాటిని గైకొందును. ఇక్కడ అంటున్నారు, ఇక్కడ నీ కట్టడలో మనము దేవుని సన్నిధిలో మనం ఏం అడగాలంటే నీ కట్టడలో అనుసరించేటప్పుడు నాకు నేర్పుము, అప్పుడు నేను కడమట్టుకో వాటిని గైకొందును. నాకు నేర్పించండి ప్రభువా, నేర్పించి నేను చివరి వరకు కూడా నా చివరి శ్వాస వరకు కూడా వాటిని నేను అనుసరిస్తాను, గైకొంటాను అని అంటున్నాడు. నీ ధర్మశాస్త్రం అనుసరించడానికి నాకు బుద్ధి దయచేయము, అప్పుడు నా పూర్ణ హృదయముతో నేను దాని ప్రకారము నడుచుకుందును. నీ ఆజ్ఞల జాడను చూసి నేను ఆనందించుచున్నాను, దాని యందు నన్ను నడువు చేయము. నీ ధర్మశాస్త్రం అనుసరించడానికి నాకు బుద్ధి దయచేయండి, ధర్మశాస్త్ర ప్రకారము నడుచుకోవడానికి నాకు బుద్ధి దయచేయండి. అప్పుడు నేను నా పూర్ణ హృదయంతో నేను దాని ప్రకారం ఎప్పుడైతే నాకు ఆ బుద్ధి దయచేస్తే ధర్మశాస్త్రం అనుసరించాలని అప్పుడు నేను ఏం చేస్తున్నట్టు నా పూర్ణ హృదయంతో నేను దాని ప్రకారము నడుచుకుంటాను, నాకు అది నేర్పించండి అని చెప్పేసి ఇక్కడ అంటున్నాడు. నీ ఆజ్ఞల జాడను చూసి నేను ఆనందించుచున్నాను, దాని యందు నన్ను నడువు చేయము. ఇక్కడ అన్నీ కూడా దేవుని సన్నిధిలో దేవునితోటి ఆయన ఎలా ఉండాలి, ఏ విధంగా నడవాలి, ఏ విధంగా జీవించాలి, ఆ ధర్మశాస్త్రం ఏ విధంగా అనుసరించాలి, అవన్నీ కూడా ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నాయి. నీ ఆజ్ఞల జాడను చూసి నేను ఆనందించుచున్నాను, దాని యందు నన్ను నీ ఆజ్ఞల ప్రకారము నీ కట్టడల ప్రకారము నేను నడవడానికి నాకు సహాయం దయచేయండి అని చెప్పేసి అంటున్నాడు. అదే కాదు కానీ లోకముల తట్టు కాక నీ శాస్త్రముల తట్టు నా హృదయం తిప్పుము, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిప్పివేయము, నీ మార్గములలో నడుచుటకు నన్ను బ్రతికిప్పుము. అంటే లోకములు అంటే పిసినారితనము, అసూయ, మత్సరమై ఉంటక లోకముల తట్టు కాక నీ శాస్త్రముల తట్టు నీ యొక్క కట్టడలను బట్టి నీ యొక్క ఆచరణ బట్టి నా హృదయాన్ని తిప్పండి. లోకం వైపు చూడకుండా నన్ను ఖాయమని చెప్పేసి చెప్తున్నాను. అదే కాదు కానీ వ్యర్థమైన వాటి అని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము. వ్యర్థమైన వాటి లోకపు ఆశలు, ఈ లోకపు మర్యాదలు, ఈ లోకపు మాటలు, ఈ లోకపు పనులు, వాటి వైపు నేను చూడకుండా నా కన్నులు త్రిప్పివేయమని అంటున్నాడు. అవన్నీ కూడా ఈ లోకములో దేవుని దృష్టిలో వ్యర్థమైనవే. కాబట్టి వాటిని మనం చూడకుండా, వాటి వైపు మనం చూడకుండా దేవుని ఇచ్చిన ఆజ్ఞలను అనుసరించి నడవడానికి నేర్పించమంటున్నాడు. ఇక్కడ నీ మార్గంలో నడుచుటకు నన్ను బ్రతికించండి, నీ మార్గంలో ఉండాలి ప్రభు అని ఇక్కడ దావీదు మహారాజు చెప్తా ఉన్నాడు. అట్లా నీ ఇచ్చిన వాక్యం మనుషుల్లో భయమును పుట్టించున్నది, నీ సేవకునికి దానికి స్థిరపరచము. నీ న్యాయ విధుల ఉత్తమములు నాకు భయం పుట్టించున్న అవమానమును కొట్టివేయము. నీ ఉపదేశములు నాకు అధిక ప్రియములు, నీతిని బట్టి నన్ను బ్రతికి. నువ్వు ఇచ్చిన వాక్యం, ఆ వాక్యమే మనల్ని నడిపిస్తుంది. కాబట్టి ఆ వాక్యము చదువుతుంటారట మనుషులు ఏం చేస్తుంది, దేవుడు అంటే భయం పుట్టిస్తుందంట. ఆ వాక్యం ఎప్పుడైతే చదువుతామో, ఆ వాక్యం ఎప్పుడైతే దాన్ని గ్రహించగలుగుతామో, ఆ వాక్యాన్ని ఎప్పుడైతే మనం అర్థం చేసుకోగలుగుతామో, దేవుడు అంటే భయము, దేవుడు అంటే భక్తి, దేవుడు అంటే ఆరాధన, దేవుడు అంటే మరి ఒక విధమైన గౌరవం మనకి కలుగుతూ ఉంటుంది. అటు చూడండి, మనుషులలోనూ అటువంటి భయాన్ని పుట్టిస్తుంది ఆ వాక్యం. ఎందుకంటే నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను.
కాబట్టి ఆ వాక్యమే మనల్ని బ్రతికిస్తుంది, ఆ వాక్యమే మనకు నెమ్మదిస్తుంది, ఆ వాక్యమే మనల్ని నడిపి ఏ విధంగా ఈ లోకంలో బతకాలో, ఈ లోకంలో జీవించాలో, ఈ లోకంలోనూ ఈ అన్ని జనాంగం మధ్య ఈ ప్రపంచంలోనూ ఏ విధంగా ఉండాలో అది మనం నడిపించదు. కాబట్టి దానిలో మనల్ని దానిలోని ఆ వాక్యంలోనే మనం స్థిరపరచమని ఇక్కడ చెప్తా ఉన్నాడు అనమాట. నీ న్యాయ విధులు ఉత్తమములు నాకు భయం పుట్టించిన అవమానములు కొట్టివేమో. మనకు అవమానం ఉండొచ్చు, ఈ లోకంలో జీవిస్తున్నాం కాబట్టి అనేకమైన శోధనలు, శ్రమలు, అవమానములు, మరి అనేకమైన భయంకరమైన స్థితి రావచ్చు. అటు దాంట్లో నుంచి నన్ను కొట్టివేయబోవా అని చెప్పేసి దేవుని తండ్రిలో మొదలుపెట్టుకోవడం జరుగుతుంది. నీ ఉపదేశము నాకు అధిక ప్రేమలు, నీతిని బట్టి నన్ను బ్రతికించిన ఉపదేశములట ఆయనకి ఎంతో ప్రియమైనట, అంటే ఎంతో ఇష్టమైనట. అటువంటి ఇష్టం ఉన్న ప్రభా దానిలోనే నన్ను బ్రతికించండి, నీ వాక్యాన్ని బట్టి నన్ను బ్రతికించండి, నీ వాక్యాన్ని బట్టి నన్ను నడిపించండి, నీ వాక్యాన్ని బట్టి ఈ లోకంలో ఏ విధంగా ఉండాలో నేర్పించండి, నీ వాక్యాన్ని బట్టి ఈ లోకంలో ఏ విధంగా బ్రతకాలో నేర్పించండి అని చెప్పేసి ఇక్కడ దావీదు మహారాజు దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాడు. కాబట్టి మనం కూడా దేవుని సన్నిధిలో అలా మొరపెట్టుకున్నప్పుడు నూతన సంవత్సరంలో నూతన ఉద్దేశములతో ఎన్నో సార్లు నూతన సంవత్సరం వస్తుంది, ఎన్నో సార్లు వెళ్ళిపోతుంది కదా, మనం వాగ్దానం చేస్తున్నాము. ఆ వాగ్దానం మనము అనుసరిస్తున్నామా లేదా ఒకసారి ఆలోచిద్దాం. ఆయన నమ్మదగిన దేవుడైనా, మాట తప్పని దేవుడైనా కాబట్టి మన జీవితాలు ఎలాగున్నాయో మనం ఒకసారి ఆయన సన్నిధిలో మనము ఆలోచిద్దాం. మనం 10 నిమిషాలు లేచి నిలబడి దేవుని సన్నిధిలో మనము కొద్ది నిమిషాలు మనము ఆయన సన్నిధిలో ఆయన కృప గురించి మనము అడుగుదాం. నీ సన్నిధి నాకు తోడుగా ఉంచు ప్రభా, నీ కృప నాకు తోడుగా ఉంచు ప్రభా. దినములు గతించిపోతున్నాయి, సంవత్సరాలు గతించిపోతున్నాయి, కానీ ఆ హృదయాలు మారుతున్నాయో లేదో నువ్వు గ్రహించుకోవడం లేదు. మమ్మల్ని గ్రహించుకోండి ప్రభా, నీలో తగ్గించుకోండి ప్రభా, నీలో ఎరిగిన మనసును కలిగి ప్రభా నువ్వు జీవించడానికి మాకు నేర్పించమని చెప్పేసి దేవుని సన్నిధిలో అడుగుదాం. కృపా కృపా నీ కృపా, కృపా కృపా క్రీస్తు కృపా, కృపా కృపా నీ కృపా, కృపా కృపా క్రీస్తు కృపా. నేనైతే నీ కృపయందు నమ్మికయుంచి ఉన్నాను, నమ్మికయుంచి ఉన్నాను. నేనైతే నీ కృపయందు నమ్మికయుంచి ఉన్నాను, నమ్మికయుంచి ఉన్నాను. కృపా కృపా నీ కృపా, కృపా కృపా క్రీస్తు కృపా, కృపా కృపా నీ కృపా, కృపా కృపా క్రీస్తు కృపా. కృపను గూర్చి న్యాయము గూర్చి నేను పాడెదను, నీ సన్నిధిలో నిర్దోషముతో నేను నడచెదను. కృపను గూర్చి న్యాయము గూర్చి నేను పాడెదను, నీ సన్నిధిలో నిర్దోషముతో నేను నడచెదను. నీకు ఆ కృపయే నాకు ఆరాధన, నీ కృపయే నాకు ఆరాధన, ఆ కృపయే నాకు ఆరాధన. కృపా కృపా నీ కృపా, కృపా కృపా క్రీస్తు కృపా, కృపా కృపా నీ కృపా, కృపా కృపా క్రీస్తు
నన్ను మరువని నీ కృపా ఉన్నానంటే కేవలము నీ కృపా నన్ను మరువని నీ కృపా కేవలము నీ కృపా నీకు నాకు ఆధారం ఆ కృపయే నాకు ఆదరణ నీకు నాకు ఆధారం ఆ కృపయే నాకు ఆదరణ కృపా కృపా నీ కృపా 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 నీ కృపా 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 నీ కృపా 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 నీ కృపా ఆయన కృపకు మన పాత్రలుగా ఉండాలి. మనము ఆయన్ని మర్చిపోకుండా ఆయన కృపలో మనం బ్రతుకుతున్నాం కాబట్టి, ఆయన కృపలో మనం జీవిస్తున్నాం కాబట్టి ఆయన సన్నిధిలో మనము నిర్దోషంగా నడవాలని, ఆయన ఆజ్ఞలు ఆయన కట్టడలను అనుసరించి నడవాలని దేవుడు ఆశిస్తున్నాడు. మనము ఇప్పటి వరకు అలా ఉన్నట్లయితే దేవునికి వందనాలు, దేవునికి మహిమ. లేని పక్షంలో మళ్ళీ మనము దేవుని సన్నిధిలో మనం చేసిన తప్పులన్నీ కూడా ఒప్పుకొని ఆయన సన్నిధిలోను ఆయన ఎవరి రక్తంలో, ఆయన యొక్క పక్షుల రక్తంలో, ఆయన శివుకు నా గురించి కాచిన ఆ శిలువ రక్తంలో మన యొక్క పాపాలన్నీ కూడా క్షమించమని అడుగుతాం. ఆయన మనతో ఉన్నాడని ఎరిగి, మనలో ఉన్నాడని ఎరిగి ఆయన యొక్క సన్నిధి మనకు తోడుగా ఉండాలని ప్రతి దినము ప్రతి క్షణము కూడా తప్పించాలని ఆయన యొక్క ఆశ. కాబట్టి మనం కొద్ది నిమిషాలు మనం దేవుని అది మహిమ ప్రభునికే ఘనత ప్రభునికే మహిమ ప్రభునికే ఘనత ప్రభునికే స్తుతులు వందన స్తోత్రములు పరిశుద్ధ దేవునికే పరిశుద్ధ ప్రభునికే ఆరాధన 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 నా ప్రియుడు యేసునికే నా ప్రియుడు దేవునికే నా ప్రియుడు యేసునికే నా ప్రియుడు దేవునికే మహిమ ప్రభునికే ఘనత ప్రభునికే మహిమ ప్రభునికే. ఓ ప్రభువా, గొప్ప దేవుడు ప్రభువా, మహోన్నతుడు ప్రభువా, జీవముల తండ్రి ప్రభువా, చాలా శక్తివంతుడు ప్రభువా తండ్రి. నీవు తండ్రి నీ కృపను నడిపించండి ప్రభువా, నీ సన్నిధిలో ఉంచండి నాయనా తండ్రి. నూతన సంవత్సరంలో నూతన ఉద్దేశంతో మరొకసారి మమ్మల్ని మేము శుద్ధీకరించుకోండి నాయనా. నీకు ఇష్టమైన బిడ్డలుగా ప్రభువా, నీ ఆజ్ఞలను అనుసరించి నడిచే బిడ్డలుగా ప్రభువా, ఈ ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడిచే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయమని ప్రతి మార్పుంచున్నాం ప్రభువా. యేసయ్యా తండ్రి నీకే స్తోత్రాలు తండ్రి. ఎవరెవరు ఆలోచనతో వచ్చారో, ఏ తలపులతో వచ్చారో, ఏ ఉద్దేశంతో వచ్చారో మాకైతే తెలియదు కదా నాయన. అంతరంగాన్ని పరిశీలించే దేవుడు ప్రభువా, ఆలోచనలు తలంపులు ప్రభువా తండ్రి యేసయ్యా ఉచిత ప్రకారం ఆయన నెరవేర్చమని అడుగుతున్నాను తండ్రి. అలాగే ఇప్పుడు నీతో వాక్యం చెప్తున్న ప్రభు నీ సిల్లు చాటున
ఈ బిడ్డ రాత్రిని చిగురుచాటు మరుగుపరచుకోండి ప్రభా. తెలిసి అతను మాకు కావలసిన జీవాహారం మాకు అందించమని, మీరే సమస్త ఘనత మహిమ ప్రభావం పొందమని ఈ ప్రార్థన మా ప్రభు యేసుక్రీస్తు పేరట అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కూర్చున్నామండి. హల్లెలూయా. ప్రార్థన చేసుకుని కొద్దిసేపు మనం దేవుని వాక్యం దాన్ని. స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం చెల్లించుకుంటున్నా తండ్రి. ఈ ఉదయకాల సమయంలో మేము ఆరాధించుటకు, గణపరచుటకు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవా మీ వందనాలు చెల్లించుకుంటున్నాం. సమయంలో వాక్యం మాట్లాడుతుండగా మీరే నాతోని మా అందరితో మాట్లాడి మాకు కావాల్సిన జీవాహారమును జ్ఞానమును దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఏ విధంగా అడ్డంగా లేకుండా తండ్రి కరెంట్ని వాతావరణం ఆదరణ ఉంచుకోమని అడుగుతున్నాం తండ్రి. ఎవరైతే వింటున్నారో ప్రతి ఒక్కరు తండ్రి మిమ్మల్ని తెలుసుకొని మీ శక్తిని మీకు మహిమని తెలుసుకొని వీళ్ళుగా జీవించడానికి కృపను చూపించమని అడుగుతున్నాం తండ్రి. శాంతి సమాధానంతో ఇంటి వెళ్ళడానికి మీ కృపను చూపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థనలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. బైబిల్లో మనం చూసినట్లయితే నెబుకద్నెజర్ రాజు ఉన్నప్పుడు ఏం చేశారండి? ఆయన ఏం పని చేశారు? నెబుకద్నెజర్ చెప్పాలి. నెబుకద్నెజర్ చేసిన పని అదే. ఇప్పుడు వెళ్ళలేదు నెబుకద్నెజర్ గురించి. ఏది నిలబెట్టాడు. ఇంకా నెబుకద్నెజర్ అనగానే మనకి ఏం గుర్తుకొస్తుంది? అదే లాస్ట్ ఏం చేస్తాడు నెబుకద్నెజర్? తర్వాత ఇంకేం చేస్తాడు? సో మీకు అయితే అదే గుర్తుందా నెబుకద్నెజర్? ఇజ్రాయెల్ ప్రజలందరినీ ఏం చేశాడు? మరి చెప్పలేదు. అది మోస్ట్ ఇంపార్టెంట్ కదా. అది ఎక్కడి నుంచి తీసుకెళ్ళిపోయాడు? యెరూషలేముని తీసుకెళ్ళి యెరూషలేముని ఏం చేశాడు? మరి అది మోస్ట్ ఇంపార్టెంట్. అది చెప్పట్లేదు. నెబుకద్నెజర్ చేసిన పని ఏంటి? యెరూషలేములో అంతా నాశనం చేస్తాడు. ఆ గుడులన్నీ ఏం చేశాడు? టెంపుల్ దేవుని మందిరాలన్నీ కింద పట్టేశాడు. పడేసి మొత్తం ఆ ప్రజలందరినీ ఏం చేశాడు? బైబిల్లోనికి తీసుకెళ్ళిపోయాడు బానిసల కింద. ఇంకా ఏం చేశాడు? దేవుడి మందిరంలో ఉన్నవన్నీ కూడా బంగారం లేదంటే సిల్వర్ లేదంటే గిన్నెలు లేదంటే గ్లాసులు దేవునికి సంబంధించిన అన్నీ కూడా ఏం చేశాడంట? తీసుకెళ్ళిపోయి ఏం చేశాడు? బైబిల్లో ఉన్న దేవతల దగ్గర పెట్టాడు. సో మోస్ట్ నెబుకద్నెజర్ గుర్తు రావాల్సింది ఇది. అది యెరూషలేముని దేవుని ఒక మందిరాలని దేవునికి సంబంధించిన అన్ని కాల్చేసి ఆ పట్టణాన్ని నాశనం చేసి ప్రజలందరినీ మొత్తం అందరినీ బానిసలుగా తీసుకెళ్ళిపోయి దేవునికి సంబంధించిన బంగారం లేదంటే సిల్వర్ లేదంటే ఏదైనా గ్లాసులు అవను అన్ని కూడా మొత్తం అన్ని తీసుకెళ్ళి అన్ని దేవతల దగ్గర గుడిలో పెట్టాడు. అది నెబుకద్నెజర్ చేసిన పని.
సో బానిసగా ఎంతకాలం ఉన్నారు? 140 ఉన్న తర్వాత బానిసలుగా ఉన్నారు చాలా ఇయర్స్. ఆ తర్వాత ఏం జరిగింది? మళ్ళీ వచ్చారు ఆ ప్రజలు తిరిగి యెరూషలేముకి. సో ఎప్పుడు వచ్చారు? ఏ టైంలో వచ్చారు? ఏది? యెహోయాకీమేనా? చాలా సంవత్సరాల తర్వాత మరి వినలేదు, ఎంతకాలం విని ఉంటారు వాక్యాలు మరి. అదే సో బానిసలకు వెళ్ళిపోయారు, చాలా కాలం వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆ బెబిలోన్లో ఉన్న పర్షియాల రాజే ఒక రాజు మొదటిసారి. ఆ రాజు ఏం చేశాడు? వెళ్ళండి, మీ ప్రజలు మీ మందిరానికి వెళ్ళండి, మీ యెరూషలేముకి వెళ్ళండి, వెళ్ళి ఏదైతే మందిరం పడిపోయిందో మళ్ళీ తిరిగి మీరు కట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చారంట. ఎవరా రాజు? అప్పుడు ఎంతమంది వెళ్ళారు? కొంతమంది వెళ్ళారు, మందిరాన్ని కట్టారు, కట్టి మళ్ళీ దేవుని యొక్క ఆరాధనని మొదలుపెట్టారు. సో దేవుని మందిరాన్ని కట్టడం మొదలుపెట్టారు. బైబిల్ చూసినట్లయితే ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం. ఒకటి నుంచి. పారసీకపు దేశపు రాజైన కోరేషు. ఏ రాజు అండి? పారసీకపు దేశపు కోరేష్, ఇంగ్లీష్లో సైరస్. ఆ రాజు టైంలో మొట్టమొదటిసారి యెరూషలేమును తిరిగి కట్టడానికి, వెళ్ళి మందిరాలు కట్టుకోవడానికి, దేవుడిని ఆరాధించడానికి మనసు దేవుడులాగా మార్చాడు. సో చదవండి. ఎరువులలో మొదటి సంవత్సరమందు యెర్మీయా ద్వారా పలుకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరేషు మనసును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమందంతటా చాటింపు చేయించి వ్రాత మూలముగా ఇట్లు ప్రకటన చేయించెను. పారసీక దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించినదేమనగా, ఆకాశమందరి దేవుడైన యెహోవా లోకమందున సకల జన్ములను నా వశము చేసి యోధా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరము కట్టించమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. సో దేవుడు ఆ రాజుకి, కోరేష్ అనే రాజుకి, ఇంగ్లీష్లో సైరస్ అనే రాజుకి ఆజ్ఞ ఇచ్చారంట ఆ మందిరాన్ని తిరిగి మళ్ళీ కట్టమని. ఇచ్చినందున ఏం చెప్తున్నాడు? కావున మీరు ఎవరు ఆయన జనులై ఉన్నారు, వారు యూదా దేశమందున యెరూషలేమునకు బయలుదేరి యెరూషలేములోని దేవుని మందిరమును అనగా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా మందిరమును కట్టవలెను. వారి దేవుడు వారికి తోడైయుండును గాక. మరియు యెరూషలేములో నుండి దేవుని మందిరమును కట్టించుటకే స్వేచ్ఛార్పణ కాక ఆయా స్థలములోని వారు తమ యొద్ద నివసించు వారికి వెండి బంగారములను వస్తువులను పశువులను ఇచ్చి సహాయం చేయవాలని ఆజ్ఞాపించాడు. అది ఏం చేశాడంటే రాజు, మీరు ఎవరైతే దేవుని బిడ్డ ఉన్నారో వెళ్ళండి, మీ మందిరాన్ని మీరు కట్టుకోండి, దేవుని మహిమపరచండి అంటూ ఇంకేం చేశాడు? బంగారం, సిల్వరు, ఇంకే సహాయం కావాలో అన్నీ కూడా ఇచ్చి వెళ్ళి కట్టించుకోమని ఆజ్ఞాపించాడు. తర్వాత 6వ వచనం. మరియు చుట్టూనున్న వారందరూ స్వేచ్ఛగా అర్పించును కాక వెండి ఉపకరణములను బంగారు పశువులను ప్రశస్తమైన వస్తువులను ఇచ్చి వారికి సహాయం చేసేది. చూడండి, అక్కడ యెరూషలేములో ఏం లేదు, అంత బూడిదే, నాశనం చేస్తాడు. ఎవరు? నెబుకద్నెజర్. సో మళ్ళీ అన్ని విలువైనవి మంచివన్నీ కూడా సహాయం చేస్తూ ఆ ఊళ్ళో అందరూ కూడా దేవుని ప్రేరేపణ బట్టి సహాయం చేస్తూ కట్టుకోమని పంపిస్తున్నాడు.
సైరస్ రాజు. తర్వాత 7వ మరియు మరియు నెబుకద్నెజరు నెబుకద్నెజరు యెరూషలేములో నుండి తీసుకొని వచ్చి తన దేవతల యొక్క గుడి అందుంచిన యెహోవా మందిరపు ఉపకరణములను రాజైన కోరేషు బయటకు తెప్పించెను. అవన్నీ కూడా నెబుకద్నెజరు ఏదైతే తీసుకెళ్ళిపోయాడో అన్ని కూడా మళ్ళీ లోపలిని తీసుకొచ్చి మీ దేవుడి దగ్గర మీరు తీసుకెళ్ళండి, ఆరాధించండి అని చెప్పడం జరిగింది. ఆ విధంగా బయలుదేరారు. అందరూ కూడా బయలుదేరి ఏం చేశారు, అన్నీ మోసుకొని వెళ్ళి దేవుడి మందిరాన్ని కట్టడం మొదలుపెట్టారు. అయిపోయింది లేదా కట్టడం? అవలేదు. కట్టడం మొదలు, అందరూ ఊరు బయలుదేరారు. రాజు సహాయం చేశాడు, అందరూ వెళ్ళారు. వెళ్ళి ఏం చేశారు? అయిపోయిందా కట్టడం? ఫస్ట్ మీరు వెళ్ళి ఏం చేశారు? ఫస్ట్ బ్యాచ్ వెళ్ళారు కదా, ఇప్పుడు కట్టారు కదా, కట్టి అయిపోయిందా? దేవుని ప్రార్థన స్టార్ట్ చేశారు అప్పుడు? చేయలేదు. మూడవ అధ్యాయం 1 నుంచి. 7వ నెలలో ఇశ్రాయేలీయులు తమ తమ పట్టణంలోకి వచ్చిన తరువాత జనులు ఏకమనస్సులైన వారై యెరూషలేములో కూడి యోజాదాకు కుమారుడైన యెహోవాషును యాజకుడైన అతని సంబంధులను షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును అతని సంబంధులను లేచి దైవజనుడైన మోషే నియమించిన ధర్మశాస్త్రమందు వ్రాయబడిన ప్రకారము దహన బలులు అర్పించుటకై ఇశ్రాయేలు దేవుని బలిపీఠమును కట్టిరి. సో దేవుని బలిపీఠం కట్టి ఏం చేశారు? ప్రార్థన మొదలైంది లేదా? మొదలైంది. ప్రార్థన మొదలుపెట్టి ఇంకా మందిరాన్ని కట్టడం ప్రారంభించారు. సో మందిరం అయిపోయిందా లేదా కట్టడం? ఫస్ట్ బ్యాచ్ మందిరాన్ని కంప్లీట్ చేశారా లేదా? ఆరో అధ్యాయం 15వ వచనం. రాజైన దర్యావేషు ఏలుబడియందు 6వ సంవత్సరము ఆదారు నెల 3వ నాటికి మందిరము సమాప్తి చేయబడెను. ఫస్ట్ బ్యాచ్ కంప్లీట్ చేస్తారు లేదా? చేస్తారు. మందిరము కట్టడం సమాప్తి చేయబడను, అయిపోయింది ఫస్ట్ బ్యాచ్. తర్వాత చదవండి. అప్పుడు ఇశ్రాయేలీయులను యాజకులు లేవీయులు చెరలో నుండి విడుదల నొందిన తక్కిన వారును దేవుని మందిరమును ఆనందంతో ప్రతిష్ఠించిరి. చూడండి, మందిరం మొదలు పెట్టారు ఫస్ట్ బ్యాచ్. తర్వాత కట్టడం కూడా అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. ప్రతిష్ఠించడం కూడా అయిపోయింది, ప్రతిష్ఠించారు. తర్వాత దేవుని మందిరం ప్రతిష్ఠించినప్పుడు 100 ఎడ్లను 200 పొట్టేళ్లను 400 గొర్రె పిల్లలను ఇశ్రాయేలులందరికీ పాప పరిహారార్థ బలిగా ఇశ్రాయేలు గోత్రముల లెక్క చొప్పున 12 మేకపోతులను అర్పించిరి. అదే. సో ఫస్ట్ బ్యాచ్ ఏం చేశారండి? కంప్లీట్ చేస్తారు లేదా? చేస్తారు. ఆరాధన కూడా స్టార్ట్ చేశారు, ప్రతిష్ఠించారు కూడా ఆలయాన్ని, దేవుని మందిరాన్ని. సో అది తర్వాత ఇంకా ఏమైనా ఉన్నాయా చేయాల్సింది? సో దేవుని మందిరం అయితే రెడీ అయిపోయింది, కట్టారు. దేవుని ఆరాధన కూడా స్టార్ట్ చేస్తారు, ఆఫరింగ్స్ కూడా అన్నీ కూడా మొదలు పెట్టారు. ప్రార్థన అనేది ముందు నుంచి, కట్టక ముందు నుంచి స్టార్ట్ అయిపోయింది. సో మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ బ్యాచ్ వెళ్ళారు, సెకండ్ బ్యాచ్ వెళ్తారా ఇప్పుడు ఎవరన్నా? ఇప్పటికీ చాలా సంవత్సరాలు అయిపోయింది, ఇక్కడ 6 years అన్నారు. సో వాళ్ళు ఫస్ట్ బ్యాచ్ వచ్చినప్పటికీ ఆ మందిరం కట్టేసరికి, ఆ ప్రతిష్ఠించేసరికి ఎన్ని సంవత్సరాలు అయింది? దగ్గర దగ్గర 6 years. ఇంకా ముందు కూడా కొన్ని ఇయర్స్ ఉంటుంది టోటల్. సో ఎక్కువ సంవత్సరాలు అయింది. ఆ తర్వాత ఇప్పుడు సెకండ్ బ్యాచ్ బయలుదేరుతారు. ఇంకా ఏమైనా ఎక్స్ట్రా? ఇప్పుడు ఇల్లు కట్టిన తర్వాత ఏం చేస్తాం మామూలుగా?
ఇల్లు కట్టి మొత్తం కట్టేసారు, ప్లాస్టింగ్ అయిపోయింది, అన్నీ అయిపోయినది. నెక్స్ట్ ఏంటి? ప్రహరీ కూడా అయిపోయింది. తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారు? ఇల్లు కట్టేశారు, ప్రహరీ కూడా అయిపోయింది, అంతా అయిపోయింది. నెక్స్ట్ చేసే పని ఏంటి? అది ప్రతిష్ట ఆల్రెడీ అయిపోయింది అక్కడ. అలంకరిస్తారు. నెక్స్ట్ ఏంటి? ఇంటీరియర్స్ అన్నమాట. ఇక్కడ ఇది ఉండాలి, ఆ డిజైన్ ఉండాలి, అక్కడ ఆ ఫ్రేమ్ ఉండాలి, ఇది ఉండాలి, నాకు ఇది కావాలి, అది కావాలి. సో ఫస్ట్ ఫ్రేమ్ వచ్చేస్తుంది, ఆ తర్వాత ఇంటీరియర్ డిజైనింగ్ చేస్తారు, ఇంకా ఎక్స్ట్రా కావాల్సినవన్నీ చేస్తారు. సో ఇల్లు కట్టడం ఒక ఎత్తు అయితే ఇంటీరియర్ డిజైనింగ్ నాకు అంతే ఖర్చు అవుతుంది. ఈ ఫ్లోరింగ్ అవనివ్వండి, లేదంటే సీలింగ్ అవనివ్వండి, ఏంటంటే ఇంకేమైనా ఎక్స్ట్రా కావాలంటే అది ఖర్చు కూడా ఈక్వల్గా ఉంటుంది, కట్టే ఖర్చు. సో ఇప్పుడు చర్చ్ మొదలు పెట్టేశారు, స్టార్ట్ అయిపోయింది, ప్రార్థన అంత ప్రతిష్ఠించడం అంతా అయిపోయింది. ఇప్పుడు సెకండ్ బ్యాచ్ దేవుడు పంపిస్తారు. సెకండ్ బ్యాచ్ని లీడ్ చేసేది ఎవరు, నడిపించేది ఎవరు? మీరేమంటారు? ఫస్ట్ బ్యాచ్ అయిపోయింది, వాళ్ళే వచ్చారు. సెకండ్ బ్యాచ్ ఎవరిని నడిపించారు? నడిపించడానికి దేవుడు ఏర్పరచుకుంది ఎవరిని? ఏమీ అంటున్నారు, మీరేమంటారు? అష్షూర్ రాజా. సెకండ్ బ్యాచ్ని నడిపించడానికి దేవుడు ఏర్పరచుకుంది ఎవరంటే ఇజ్రా. నేమే కాదు, ఇజ్రా. చూడండి 7వ అధ్యాయం 6 వరకు టెంపుల్ కంప్లీషన్ అంతా అయిపోయింది. ఇజ్రా చూడండి 7వ అధ్యాయం 6 తర్వాత 7 చదవండి ఫస్ట్ నుంచి. చెప్పిన పిమ్మట మానసిక దశకు రాజైన అర్తహషస్త ఏలుబడిలో ఎజ్రా బబులోను దేశం నుండి యెరూషలేము పట్టణమునకు వచ్చును. ఇతడు కుమారుడే. సెకండ్ బ్యాచ్ నడిపించింది ఎవరంటే ఎజ్రా. ఫస్ట్ బ్యాచ్ దాకా వచ్చారు, సెకండ్ బ్యాచ్ నడిపించింది ఎజ్రా. ఎజ్రా ఎవరండి? ఎజ్రాకి ఏం ప్రత్యేకత? ఎజ్రా ప్రవక్త. ఇంకా చూడండి 6వ అధ్యాయం. ఇజ్రా ఒక దేవుని ఒక మోషే ఆరోన్ వాళ్ళ బంధువుడా కాదా? బంధువే. సో ఆ బంధువు అంతా ఎలాగైంది అనేది 2వ వచనంలో రాస్తారు. ఆరోన్కి సంతానం చెందినవాడు ఇజ్రా. అహరోన్, మోషే అహరోన్ ఉన్నారు కదా, అహరోన్ బంధువు ఇజ్రా అని ఇక్కడే ఉంది బైబిల్. 6వ వచనం చదవండి. 6వ వచనం 7వ అధ్యాయం 6వ వచనం. ఈ ఎజ్రా ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను గురించిన మోషే యొక్క ధర్మశాస్త్రమందు ప్రవీణత గల శాస్త్రి మరియు అతని దేవుడైన యెహోవా హస్తము అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ పని చేసినను రాజు అనుగ్రహించెను. సో ఏ పని చేసినా రాజు ఏం చేశాడంట? గ్రహించను. సో ఆ రాజు దగ్గర బెబిలోన్ రాజు ఆ టైంలో ఎవరున్నారు? ఎవరో రాజు? కోరేష్ ఫస్ట్. ఇప్పుడు ఎజ్రా టైంలో ఫాలో అవ్వట్లేదు, ఎందుకు స్లోగా చెప్తున్నాను, మీకు అర్థమవుతుంది. సో ఏంటి? జెర్సెస్ అని ఇంగ్లీష్లో ఉంది, జెర్సెస్ అని ఇంగ్లీష్లో ఉంది. సో ఆ టైంలో రాజు ఈయన అనమాట. ఆ రాజుని ఇంప్రెస్ చేశాడు ఎవరు? ఎజ్రా ఇంప్రెస్ చేశాడు రాజుని. దేని బట్టి? దేవుని పట్ల ఉన్న ఆసక్తిని బట్టి, ప్రేమను బట్టి ఆ రాజు ఏమయ్యాడు? అబ్బా చాలా మంచివాడు, చాలా భక్తి గలవాడు, ఆ దేవుడు చాలా గొప్పవాడు అని అనేటట్టుగా ఎజ్రా ఉండేవాడు. ఎంత జ్ఞానం ఉంది ఎజ్రాకి? ఎజ్రాకు ఉండే జ్ఞానం ఏంటంట? మోషే రాసిన ధర్మశాస్త్రం పైన స్కాలర్, ప్రావీణ్యత కలిగిన వాడు. మోషే రాసిన ధర్మశాస్త్రం, దేవుడు ఇచ్చిన తన ధర్మశాస్త్రం, మోషేకి ఇచ్చిన ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా దాని మీద కంప్లీట్ నాలెడ్జ్ ఉండే స్కాలర్ అంట. స్కాలర్ అంటే హైయెస్ట్
జ్ఞానవంతుడు, దేవుడు ధర్మశాస్త్రం పైన జ్ఞానం ఉన్న వ్యక్తి ఎజ్రా అని ఇప్పుడు బైబిల్లో ఉంది. సో ఆ దేవుడు హస్తం ఎవరితో ఉందంట? ఎజ్రాతో ఉన్నది. కాబట్టి ఎజ్రా దేవునికి నచ్చినట్టు జీవించాడు, విశ్వాసంతో జీవించాడు. కూర్చోరా, కూర్చో, విను ఏం చెప్తున్నాను, విను. సో దేవుని విశ్వాసంతో జీవించాడు, దేవుని మాట ప్రకారం జీవించాడు ఎజ్రా. మంచి నాలెడ్జ్ ఉంది. దాన్ని బట్టి అది చూసి ఆ రాజు చాలా సంతోషించాడు, ఆనందించాడు. అప్పుడు ఏమనుకుంటాడు రాజు? చాలా బాగుంది, ఎజ్రా మంచిగా ఉన్నాడు కాబట్టి ఏమనుకుంటాడు రాజు? ఏం అడిగినా సరే ఇచ్చాడు, ఏం కావాలన్నా ఇచ్చాడు. అదే కాకుండా మళ్ళీ ఇంకా టెంపుల్ కావాల్సిన ఇంకా ఏదైతే ఎక్స్ట్రా అవసరం ఉందో, యెరూషలేములో కట్టిన మందిరం, ఫస్ట్ బ్యాచ్లో కట్టిన మందిరం, ఇంకా అవసరం ఏమైతే ఉందో ఇజ్రాను బట్టి, ఇజ్రా చూపించిన విశ్వాసం బట్టి, దేవుని యొక్క పట్ల ఆసక్తి బట్టి ఆ సువార్త అందరికీ వెళ్ళాలని చెప్పేసి రాజు ఆలోచించి ఇజ్రాను కూడా పంపిస్తారు. ఇజ్రాతో పాటు మిగతా వాళ్ళని కూడా వెళ్ళమని ఆ మందిరానికి కావాల్సిన బంగారము, సిల్వరు, ఏదైతే అవసరం అన్నీ కూడా ఇచ్చి పంపించడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, అక్కడ ఏముంది రాసి, నెక్స్ట్ చదవండి. మరియు రాజైన అర్తహషస్త ఏలుబడియందు 7వ సంవత్సరమున ఇశ్రాయేలు కొందరును, యాజకులు కొందరును, లేవీయులను, గాయకులను, ద్వారపాలకులను, నేతినీయులను బయలుదేరి యెరూషలేము పట్టణమునకు వీళ్ళందరూ ఎవరంట? టెంపుల్ ముందు ఎవరు వెళ్ళారు? టెంపుల్ కట్టించే వాళ్ళు వెళ్ళారు. టెంపుల్ చక్కగా కట్టారు, అయిపోయింది. ఇప్పుడు కావాల్సింది ఏంటి? మ్యూజిక్ వాయించే వాళ్ళు ఉండాలి, చర్చిలో టెంపుల్లో పనిచేసే వాళ్ళు ఉండాలి, ఇంకా రకరకాల మనుషులు కావాలి. వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఏం చేశారంట రాజు? అందరికి టెంపుల్ గార్డులు, అంటే టెంపుల్ని రక్షించే వాళ్ళు ఉండాలి. వాళ్ళందరిని కూడా పట్టుకొని ఎజ్రాతో అక్కడికి వెళ్ళమని చెప్పడం జరుగుతుంది. అదే చెప్తున్నారు. మ్యూజిక్ వాయించే వాళ్ళు, లేవీలు, తర్వాత ప్రీస్టులు, తర్వాత టెంపుల్ గార్డ్స్, తర్వాత వర్క్మెన్, ఇంకా ఎక్స్ట్రా పని చేసే వాళ్ళు, ఇవన్నీ కూడా తీసుకెళ్ళమని ఎజ్రాతో చెప్పడం జరుగుతుంది. ఎందుకు వచ్చాయి? రాజు ఏలుబడియందు 7వ సంవత్సరము 5వ మాసమున ఎజ్రా యెరూషలేమునకు వచ్చెను. సో యెరూషలేమునకు వచ్చెను. సో ఫస్ట్ మంత్ స్టార్ట్ అయితే 5వ మంత్ కి యెరూషలేముకి వచ్చారు. ఎన్ని మంత్స్ పట్టింది అక్కడి నుంచి యెరూషలేము రావడానికి? 5 నెలలు. 5 నెలలు పట్టింది, 5 సంవత్సరాలు కాదు. సో ఫస్ట్ మంత్ లో స్టార్ట్ అయితే 5వ నెలకి 1వ తారీఖున 5వ నెలకి యెరూషలేముకి వచ్చారు. ఎజ్రా ఎవరితో పాటు? ఆ మ్యూజిక్ వాయించే వాళ్ళతో పాటు, ఆ పని చేసే వాళ్ళందరూ, రాజులు ఇచ్చిన వాళ్ళందరితో పాటు వచ్చారు. సో 5 నెలలు ప్రయాణం బబులోను నుంచి యెరూషలేముకి. చాలా భయంకరమైన ప్రయాణం అది. ఆ విషయం తెలుసుకోవాలి. ఎన్ని ఊర్లు దాటుకొని వెళ్ళాలి, ఎన్ని రాజ్యాలు దాటుకొని వెళ్ళాలి, ఎంతమంది రాజులు దాటుకొని వెళ్ళాల్సిన అవసరం పడుతుంది. వీళ్ళతో పాటు తీసుకెళ్తుంది ఏంటి? బంగారం, వెండి, చాలా విలువైనవి, చాలా కాస్ట్లీవి. ఎవరి కొరకు రాజు ఇచ్చి పంపించాడు? దేవుని మందిరం కొరకు, దేవుని కొరకు ఇచ్చి పంపిస్తున్నాడు రాజు. ఎవరితో? ఎజ్రాతో. అనేక మంది తీసుకెళ్తున్నారు ఎజ్రాతో పాటు. సో ఎలా కాపాడుకోవాలి? ఇవన్నీ కూడా బంగారాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకొని ఆ దేవుని మందిరంలో పెట్టే బాధ్యత ఎజ్రాది. కానీ విలువైనవన్నీ మరి ఎక్కడ, దేని ద్వారా తీసుకెళ్తున్నారు? నడుచుకుంటూ తీసుకెళ్తున్నారు. ఎన్నో రాజ్యాలు, మనుషులు దాటాలి. దారిలో ఎవరు ఉంటారండి? దొంగలు ఉండొచ్చు. లేదంటే ఆ రాజ్యంలోకి బంగారం అన్నీ చూసి ఆ రాజ్యంలో వాళ్ళు కూడా దోచుకోవచ్చు. దోచుకోవడానికి వీళ్ళు చంపేయచ్చు కూడా. చాలా ప్రమాదం, చాలా రిస్క్తో కూడిన పని అప్పచెప్పారు ఇప్పుడు ఎజ్రా. తర్వాత చూడండి ఏమి ఇచ్చాడో చూద్దాం రాజు. 11th verse. యెహోవా ఆజ్ఞల వాక్యములందును ఆయన ఇశ్రాయేలుకు విధించిన కట్టడలందును శాస్త్రియు యాజకుడునైన ఎజ్రాకు రాజైన అర్తహషస్త ఇచ్చిన తాకీతు నకలు రాజైన అర్తహషస్త ఆకాశమందలి దేవుని ధర్మశాస్త్రమందు శాస్త్రియు యాజకుడునైన ఎజ్రాకు క్షేమము మొదలగు మాటలు రాసి ఇలాగ సెలవిచ్చెను. ఇలాగ సెలవిచ్చి ఈ పని చెప్తారు. ఏంటంటే 15th verse 15వ
వచ్చాయి. మరియు మరియు యెరూషలేములో నివాసము గల ఆ, ఇశ్రాయేళ్ల దేవునికి ఇశ్రాయేళ్ల దేవునికి రాజును అతని యొక్క మంత్రులను రాజు అతని భక్తులను స్వేచ్ఛగా అర్పించిన వెండి బంగారములను నీవు తీసుకొని వెండి పోవలెను. బంగారం తీసుకొని వెళ్ళాలి. మరియు బబులోను ప్రదేశమంతటా ఆ, నీకు దొరుకు వెండి బంగారములంతను ఉమ్, జనులను ఉమ్, యాజకులను ఉమ్. యెరూషలేములో ఉన్న తమ దేవుని మందిరములకు స్వేచ్ఛముగా అర్పించే వస్తువులను నీవు తీసుకొని చూడండి, పోవలెను. తీసుకెళ్తుంది అంటే వెండి బంగారము ప్రాముఖ్యమైన శ్రేష్టమైన వస్తువులు దేవుని మందిరం తీసుకెళ్తున్నారు. సో వీళ్ళు వెళ్తుంది దేనికి? ప్రత్యేకంగా కావాల్సిన అలంకరణ చేయడానికి, మనుషులు కావాల్సిన మ్యూజిక్ వాయించే వాళ్ళు, వాళ్ళందరికీ ఎన్ని మోసుకెళ్ళడానికి బాధ్యతలు అప్పగించారు. బంగారము వెండి విలువైనవన్నీ కూడా తీసుకెళ్తున్నారు. తర్వాత 18th verse. మిగిలిన వెండి బంగారములతో నీ దేవుని చిత్తానుసారముగా ఇంకను నీ వారికి యుక్తమని తోచిన దానిని చేయవచ్చును. మరియు నీ దేవుని మందిరపు సేవకులకు నీకు ఇయ్యబడిన ఉపకరణములను నీవు యెరూషలేములోని దేవుని ఎదుట అప్పగింపవలెను. నీ దేవుని మందిర విషయంలో దానం ఇచ్చుటకై మరి ఏదైనా నీకు కావాల్సిన ఎడల అది రాజు యొక్క ఖజానాలో నుండి నీకు చూడండి, రాజు యొక్క ఖజానాలో నుంచి నీకు ఏది కావాలంటే తీసుకెళ్ళాలంటున్నాడు. సో ఇప్పుడు వీళ్ళు తీసుకెళ్ళబోయేది ఏంటి? చాలా విలువైనవి. ముందు వాళ్ళు ఏం తీసుకెళ్లారు కొంతమంది కట్టడానికి కావాల్సిన, కానీ ఇప్పుడు తీసుకెళ్తుంది అంటే సెకండ్ బ్యాచ్ చాలా విలువైనవి, బంగారము వెండి ఇంకా ఏమైనా కావాలంటే శ్రేష్టమైనవి నా యొక్క ఖజానాలో నుంచి తీసుకెళ్ళమని చెప్తున్నాడు. సో వీళ్ళు తీసుకెళ్ళబోయేవి చాలా విలువైన వస్తువులు తీసుకెళ్తున్నారు. ఇప్పుడు దాని గురించి ప్రత్యేకంగా రాజు పంపిస్తున్నాడు దేవుడికి అర్పించమని. చూడండి 21 చదవండి. మరియు రాజైన అర్తహషస్త అను నేనే నది అవతల ఉన్న ఖజానాదారులైన మీకు ఇచ్చు ఆజ్ఞేయమనగా ఆకాశమందరి దేవుని ధర్మశాస్త్రములో శాస్త్రియు యాజకుడునైన ఎజ్రా మిమ్మల్ని ఏదైనా అడిగిన ఎడల ఆలస్యం కాకుండా మీరు దాన్ని చేయవలెను. చూడండి, ఎజ్రా కంప్లీట్ అథారిటీ ఇచ్చారు. ఎజ్రా ఏం అడిగితే అది ఇవ్వండి, ఏం తీసుకెళ్తే అది తీసుకెళ్ళినామండి అని చెప్తూ విలువైనవన్నీ కూడా ఇవ్వమని ఆజ్ఞాపిస్తున్నాడు. ఎంతవరకు లిమిట్ పెట్టారు? 22 చదవండి. 22. 1000 తూకుల గోధుమలు, 200 మనుగుల వెండి, 300 తూకుల ద్రాక్షారసము, 300 తూకుల నూనె, లెక్క లేకుండా ఉప్పును ఇయ్యవలెను. చూడండి ఎంతెంత లిమిట్ పెట్టాడు. 3400 కేజీ సిల్వర్, 3400 కేజీలు సిల్వర్, 10,000 కేజీల వీట్, ఓకే, 2000 లీటర్స్ వైన్, 2000 లీటర్స్ ఆలివ్ ఆయిల్, ఇవన్నీ కూడా తీసుకెళ్ళడానికి అనుమతి ఇచ్చాడు. చూడండి 23 చదవండి. ఆకాశమందరి దేవుని చేత ఏది నిర్ణయమాయనో దాని ఆకాశమందరి దేవుని మందిరమునకు జాగ్రత్తగా చేయవలసినది. చూడండి, జాగ్రత్తగా ఎన్ని కూడా తీసుకెళ్ళమని ఆజ్ఞాపిస్తూ వాళ్ళని పంపిస్తున్నాడు. సో ఇక్కడ ప్రాముఖ్యంగా కనబడుతుంది అంటే రాజు పంపిస్తుంది ప్రాముఖ్యంగా విలువైన బంగారము వెండి, దేవునికి కావాల్సిన అన్ని కూడా ప్రాముఖ్యమైనవి కావాలంటే నా యొక్క ఖజానా నుంచి కూడా తీసుకెళ్ళమని. అక్కడ ఖజానా కనిపిస్తుంది, బంగారం వెండి దేవునికి ఖచ్చితంగా జాగ్రత్తగా అప్పగించమని పంపిస్తున్నాడు ఎజ్రాతో. సో దీన్ని బట్టి ఎజ్రా చాలా సంతోషించాడు. అప్పుడు నాకు దేవుడు నాకు మంచి రెస్పాన్సిబిలిటీ ఇచ్చాడు, నాకు తీసుకెళ్లే బాధ్యతను ఇచ్చారని ఆ రాజు కూడా ఇవ్వడం, దేవుడు ఆ ఇప్పించడం సంతోషించాడు ఎజ్రా. 27 చదువు. యెరూషలేములో నుండి యెహోవా మందిరమును అలంకరించుటకు రాజునకు బుద్ధి పుట్టించినందులను రాజును అతని మంత్రులను రాజు యొక్క మహాధిపతులను నాకు దయ అనుగ్రహింపజేసినందులను మన పితరుల దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగును గాక. దాన్ని బట్టి ఎజ్రా సంతోషించి దేవుని వందనాలు చెల్లించడం జరుగుతుంది. తర్వాత నా దేవుడైన యెహోవా హస్తము నాకు తోడుగా ఉన్నందున నేను బలపరచబడి నాతో కూడా వచ్చుటకు ఇశ్రాయేలు ప్రధానులను సమకూర్చితిని. సో దేవుని సహాయం ఉంది కాబట్టి కొంతమంది ఇజ్రాయేలీలు తనతో కూడా రావడానికి దేవుడు సహాయం చేస్తారని చెప్తున్నాడు. తర్వాత రాజైన అర్తహషస్త ఏలుబడి కాలమందు బబులోను దేశం నుండి
నాతో కూడా వచ్చిన ఇంటి పెద్దల వంశావళి. సో ఎవరైతే దాంతో పాటు వచ్చారో ఎజ్రాతో పాటు ఆ లిస్ట్ అంతా అక్కడ ఇవ్వడం జరుగుతుంది. జరిగినప్పుడు ఇప్పుడు మొదలు పెడుతున్నారు. ఇప్పుడు ప్రయాణం మొదలు పెట్టినప్పుడు వీళ్ళతో పాటు అన్ని విలువైన ఉన్నాయి. సో రాజుకి ఏమనుకుంటున్నాడు ఎజ్రా గురించి? దేవుని యొక్క హస్తం తోడుంది. ఎజ్రా కూడా దేవుని వాక్యం ప్రకటించారు ఆ ఊరిలో. ఆ రాజు ఏమనుకుంటున్నాడు? ఏం చెప్పాడు రాజుకి? నా దేవుడు శక్తివంతుడు, ఎటువంటి సహాయం కావాలన్నా దేవుడే ఇస్తారు, మనుషులతో నాకు పని లేదు. ఇటువంటి దేవుని వాక్యాలు, ఎందుకంటే దేవుని యొక్క ఆజ్ఞలు కట్టడలు బాగా తెలిసినవాడు కాబట్టి ఆ విధమైన సువార్త ప్రకటిస్తూ వచ్చాడు ఎజ్రా ఆ రాజు టైంలో. సో రాజు కూడా ఏమనుకుంటున్నాడు? తను చాలా దేవుని సహాయం ఉంది, దేవుని హస్తం ఉంది కాబట్టి ఏమి ప్రమాదం జరగదు అనుకుంటాడు. కానీ ఎజ్రా వెళ్తున్న మనుషులతో పాటు తీసుకెళ్తున్న విలువైన వస్తువులు మరి ఊళ్ళు దాటించుకొని వెళ్ళాలి. వెళ్ళాలంటే అనేక రాజ్యాలు దాటాలి. దారిలో దొంగలు ఉండొచ్చు, ఏదైనా దోచుకోవచ్చు, ఏదైనా జరగవచ్చు. మరి ఆ భయం ఉంటుంది లేదా? మరి జాగ్రత్త తీసుకెళ్లాల్సిన భయం. అప్పుడు ఎజ్రా ఆ రాజుని అడగాలి. కొంతమంది నాకు ఈ కాపాడడానికి, రక్షించడానికి కొంతమంది ఫైట్ చేసేవాళ్ళు, కాపాడేవాళ్ళు, సైన్యం నాకు ఇవ్వమని అడగాలి. యాక్చువల్గా అడుగుతారు ఎవరన్నా. తీసుకెళ్ళినప్పుడు బంగారు ఇప్పుడు పోలీసులు మనీ తీసుకెళ్తే ఏం చేస్తారు? చుట్టూ ఇటు ఉంటారు, కాపాడుతూ ఉంటారు, ఎవరు దొంగలు రాకుండా. ఎవరు రాకపోయినా వస్తారేమో అనుకొని కాపాడుతూ ఉంటారు. అలాగే మరి వీళ్ళు తీసుకెళ్తుంది కూడా విలువైందే దేవునికి. మరి కాపాడమని అడగకుండా ఎజ్రా ఏం చేశాడంట? బయలుదేరే ముందు అడిగాడా? కావాలి నాకు రాజు, నాకు ఇది కావాలి, సహాయం కావాలని అడిగాడు రాజుని. లేదా అడగకుండా ఏం చేశారంటే 8th chapter 15th verse. దీనిని నేను అహావా వైపునకు పారు నది ఎదురు సమకూర్చితిని. అచ్చట మేము 3 దినములు గుడారంలో ఉంటిమి. అక్కడ అహావా ఒక కెనాల్ దగ్గర 3 దినములు గుడారంలో ఉన్నారంట. అంతలో నేను జనులను, యాజకులను తనిఖీ చూడగా లేవీయుడొకడును నాకు కనబడలేదు. తర్వాత లేవీయులు కావాలని అడుగుతారు. తర్వాత 21 verse 21. అప్పుడు దేవుని సన్నిధిని మమ్మును మేము దుఃఖపరుచుకొని, చూడండి, మమ్మును మేము దుఃఖపరుచుకొని మాకును మా చిన్నవారికి మా ఆస్తికిని శుభప్రయాణము కలుగునట్లుగా ఆయనను వేడుకొనుటకు అహావా నది దగ్గర ఉపవాసముండుడని ప్రకటించుడు. సో సైన్యం అడిగాడా? ఆ రాజుని అడగలేదు ఎజ్రా. ఏం చేస్తున్నాడు అక్కడ? దేవుని సన్నిధిలో మోకరించి తగ్గించుకొని ఉపవాసంతో మేము వెళ్తున్నాం, ప్రయాణిస్తున్నాం, మమ్మల్ని కాపాడమని దేవుణ్ణి అడగడం జరిగింది. సో అది ఎంత విలువైన వస్తువు అవనివ్వండి, ట్రెజర్ అవనివ్వండి, వాళ్ళు తీసుకెళ్ళినప్పుడు మనుషుల్ని అడగలేదు. కానీ ఎజ్రా కొన్ని విశ్వాసం ఏంటి? దేవుడు సహాయం చేస్తారు, దేవుడు సహాయం చేస్తే చాలు అని ఆలోచిస్తున్నాడు. ఆ విధంగానే బయలుదేరే ముందు అక్కడ ఏం చేశాడంట? 3 దినములు ఉపవాసముతో దేవుని వేడుకోవడం జరిగింది. జరుగుతూ ఇంకో మాట కూడా అంటున్నాడు. ఏమంటాడు? 22 చదవండి. మేలు కలుగు చేయటకై ఆయనను ఆశ్రయించు వారందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును గాని ఆయన హస్తమును, ఆయన ఉగ్రతయు ఆయనను విసర్జించు వారి మీదకి వచ్చునని మేము రాజుతో చెప్పేయటమే కదా. సో రాజుతో ఏం చెప్పాడంటే ఎజ్రా సువార్త ఏమని ప్రకటించాడు? దేవుని హస్తం మాతో ఉంటది, దేవుడు మమ్మల్ని కాపాడుతుంటారు, కానీ ఒకవేళ తప్పు చేస్తే దేవుడు క్షమించడం సువార్త ప్రకటిస్తూ వచ్చాడు అంతవరకు ఆ ప్రాంతంలో. సో అంత సువార్త ప్రకటించే రాజుకి ఏమంటున్నాడంటే శత్రువుల విషయమై మాకు సహాయం చేయనట్లు రాజునంత కావాలని మనవి చేయటకు సిగ్గుగా నాకు తోచెను. చూడండి, ఇంత సువార్త ప్రకటించి ఇంత దేవుని గురించి గొప్పగా చెప్పి రాజు నాకు కావాలి, సహాయం చెయ్యి, నాకు ఎవరైనా తీసుకెళ్ళినప్పుడు ఎవరైనా దొంగలు వస్తారేమో, నన్ను కాపాడడానికి మనుషులు ఇవ్వమని అడుగుటకు నాకు సిగ్గుగా ఉన్నది, నేను అడగను అని చెప్పేసి అనుకున్నాడు. అది విశ్వాసం. ఎజ్రాకున్న విశ్వాసము అది. సో తీసుకెళ్తుంది బంగారము, విలువైనవి, కానీ దారిలో దొంగలు రావచ్చు, ఖచ్చితంగా వస్తారు. అయినా సరే ఏం చేశానంటే ఎజ్రా తను ఇచ్చిన సువార్తని నిలబెట్టుకోవడానికి దేవుని పట్ల విశ్వాసము, వాళ్ళకున్న విశ్వాసము, వాళ్ళందరూ అన్యులు,
బబులోన్ అంటే దేవుని తెలియని వారు, కానీ ఇజ్రా ప్రకటించిన సువార్త వల్ల దేవుని తెలుసుకున్నారు. దేవుడు వాళ్ళతో మాట్లాడి పంపించారు ఈ మందిరం కట్టుకున్నారు. అటువంటి దగ్గర మళ్ళీ నాకు సహాయం కావాలని అడిగితే ఏమవుతుంది? విశ్వాసం పోతుంది. చెప్పిన మాటలన్నీ ఇంతవరకు సువార్త అంతా ఏమవుతుంది? పోతుంది. సో దాన్ని కాపాడడానికి, దేవుని యొక్క శక్తిని నిలబెట్టడానికి, విశ్వాసాన్ని కాపాడుకోవడానికి దేవుడు ఏం చేశారంటే ఇజ్రా మనుషులను అడగలేదు, నా సహాయం కావాలని అడగలేదు, మనుషుల సహాయం కోరలేదు. కానీ ఎవరి సహాయం కోరలేదు? దేవుని సహాయం. ఏ విధంగా? అందరినీ పోగేసి 3 దినములు ఉపవాసంతో మీరు ప్రార్థన చేయాలి అని అక్కడ చేయడం జరిగింది. మళ్ళీ చదవండి, 22. మేలు కలుగు చేయుటకై ఆయన్ని ఆశ్రయించు వారందరికీ. జాగ్రత్తగా ఈ మాట గమనించండి. ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయిస్తారో, యేసు వారు ప్రకటించండి ఇజ్రా, ఆయన ఆశ్రయించే వారందరికీ ఎవరైతే ఆశ్రయిస్తారో వాళ్ళకి ఏమవుతుందంట? దేవుని హస్తము ఖచ్చితంగా తోడే ఉంటదని. ఆయన హస్తమును ఆయన ఉగ్రతయు చూడండి, చాలా మంచి ఒక సువార్త అంతా కూడా సింపుల్ గా ఒక మాటలో చెప్పేశాడు ఇజ్రా. ఆయన్ని విసర్జిస్తే ఏమవుతుందంట? ఉగ్రతను పాల్పడతాము. ఆయన ఉగ్రతను మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆయన విసర్జిస్తే, ఆయన వదిలేస్తే, ఆయన పట్టించుకోకుండా, ఇంపార్టెన్స్ ఇవ్వకుండా వదిలేస్తే, అదే కనుక ఆయన విశ్వాసం ఇస్తే ఆయన హస్తము తోడుగా ఉంటుంది అని అంటున్నారు ఇజ్రా. ఇంకేమంటాను చదవండి. ఆయన హస్తమును ఆయన ఉగ్రతయు ఆయనను విసర్జించు వారందరి మీదకి వచ్చునని మేము రాజుతో చెప్పి ఉండము గనుక మార్గమందున్న శత్రువుల విషయమై మాకు సహాయము చేయనట్లు రౌతులను రాజులంతా కావాలని భావ చేయటకు సిగ్గుగా నాకు తోచెను. మేము ఉపవాసముండి, కాబట్టి మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవిని అంగీకరించును. అది అటువంటి విశ్వాసం మనం కలిగి ఉండాలి. ఇజ్రా లాంటి విశ్వాసం. ఏ విశ్వాసం? దేవుని వేడుకుంటే ఆయనే మాకు సహాయం చేస్తారు, దేవుని అడిగితే ఆయనే సహాయం చేస్తారు. మనుషులతో మనకి సంబంధం. ఎందుకంటే మనం అందరూ దేవుని బిడ్డలు. దేవుని బిడ్డలు ఏమని అనుకుంటాం? ఏం చేస్తాం? సువార్త మాకు ఏ కష్టం వచ్చినా ఎవరు చేస్తారు సాయం? దేవుడు చేస్తారని చెప్తాము. మనం చెప్పినప్పుడు మనకే కష్టం వచ్చినప్పుడు దేవుని అడుక్కున్న మనుషుని అడిగితే ఇంకా చెప్పిన మాటకి మన విశ్వాసానికి అర్థం ఉంటుంది. అదే ఆ విషయం ఈరోజు మనకు బైబిల్ ద్వారా దేవుడు మనకు తెలియజేస్తున్నారు. అనేక సార్లు మన విశ్వాసం ఒక్కోసారి ఏమవుతుందంటే చాలా అధికంగా ఉంటుంది విశ్వాసం. నాకు ఎవరి సాయం అవసరం, దేవుడు ఉంటే చాలు అని అందరికీ చెప్తుంటాం. నా దేవుడు నాకు ఈ విధమైన సహాయం చేశారు, అలా చేశారు, నాకు ఇంత సహాయం చేశారని ఎవరో ఒకరు ప్రతి ఏదో ఒక టైంలో సాక్ష్యం చెప్తూ ఉంటారు. అవును కదా? సాక్ష్యం చెప్పలేదు ఎవరైనా? అందరూ చెప్తూ ఉంటారు సాక్ష్యం. నా పలానా కష్టం వచ్చినప్పుడు దేవుడు నాకు సహాయం చేశారని. మరి సహాయం చేశారని తెలిసి కూడా మళ్ళీ కష్టం వచ్చినప్పుడు, మళ్ళీ ఇబ్బంది వచ్చినప్పుడు మళ్ళీ దేవుని అడుగుతాం, మనుషుల దగ్గర వెళ్ళాలి, దేవుని అడగాలి. అది చూపించడానికి ఇజ్రా మనకి ఈరోజు బైబిల్ ద్వారా మనకు తెలియజేశారు. సో ఇజ్రా ఆ విధంగా సువార్త ప్రకటించారు. ఆ విధంగా విశ్వాసం కలిగి ఉన్నారు. ఏ విశ్వాసము? దేవుడు సహాయం చేస్తారని. అలాంటిది ఇప్పుడు మళ్ళీ అవసరం వచ్చినప్పుడు మనుషుల సహాయం కోరలేదు, దేవుడిని సహాయం కోరారు. ఏ విధంగా కోరారు సహాయం? ప్రార్థన చేస్తే సరిపోదంట. ఉపవాసం ఉండి వేడుకున్నారు అందరూ కలిసి. దేవుడు ఇప్పుడు ఏం చేస్తారంట? ప్రార్థనని అంగీకరించారు. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తారు? అంగీకరిస్తారు. మన ప్రార్థనకు జవాబు రావాలంటే ఉపవాస ప్రార్థన చేయాలని ఇక్కడ బైబిల్లో వాక్యం ద్వారా దేవుడు మనకు తెలియజేస్తున్నారు. ఆ విధంగా ప్రార్థన చేసుకొని, ఉపవాస ప్రార్థన చేసుకొని వాళ్ళు దేవుడి దగ్గర సమాధానం పొందుకొని అప్పుడు బయలుదేరారు. మనుషులతోనే కాదు. ఎంతమంది అయితే వెళ్ళారో అంతమందితోనే వాళ్ళు తీసుకెళ్తున్న విలువైనవన్నీ ఉన్నాయి. దేవుడి సహాయంతో బయలుదేరారు. దేవుడు వాళ్ళ ప్రార్థనకి జవాబు ఇచ్చారు, సహాయం చేశారు. ఆ తర్వాత ఏమైనా 31 మేము మొదటి నెల 12వ దినమందు యెరూషలేమునకు వచ్చుటకై అహవా నది నుండి బయలుదేరగా మా దేవుని హస్తము మాకు తోడుగా ఉండి
చేతిలో నుండి శత్రువుల చేతుల నుండి మార్గమందు పొంచి ఉన్న వారి చేతిలో నుండి మార్గమందు పొంచి ఉన్న వారి చేతిలో నుండి మమ్మల్ని తప్పించినందున తప్పించారు లేదు. ఇప్పుడు వచ్చిన అయితే మార్గంలో వచ్చారు, ఎన్ని జరిగాయి అయితే చాలా మంది అటాక్ చేశారు, చాలా మంది శత్రువులు కూడా వచ్చారు, కానీ దేవుడు ఏం చేశారంటే తప్పించినందున మేము యెరూషలేమునకు వచ్చి యెరూషలేమునకు వచ్చి 3 దినములు అక్కడ బస చేసితిమి. మొత్తానికి వచ్చారా లేదా? వచ్చారు. 3 దినములు వచ్చిన తర్వాత అక్కడ రెస్ట్ తీసుకున్నారు. సో వెళ్ళే మార్గం అంతా కూడా ఏం జరిగిందంట, చాలా మంది అటాక్ చేశారు, చాలా మంది దోచుకోవడానికి ప్రయత్నించారు, కానీ దేవుడు ఏం చేశారంట, సహాయం చేశారు. సో దేవుని సహాయం కోరుకున్నారు, దేవుడు సహాయం చేశారు. సో మనుషుల సహాయము నాకు కాపాడడానికి మనుషులు కావాలని వాళ్ళ దగ్గర విశ్వాసము మనకి కలిగి ఉండాలి అని దేవుడు మాట్లాడుతుంది. వెళ్ళే ప్రయాణంలో అనేక మంది దాడి చేస్తారు. మన జీవితం కూడా ప్రయాణం లాంటిదే. దేవునిలో వెళ్తున్న కొద్దీ విలువైన మనకి ఇస్తారు. విలువైన దేవుని ఆత్మ, విలువైన విశ్వాసమును మనకి ఇస్తారు దేవుడు. అవన్నీ మనం మోసుకొని వెళ్తాం. ఈ లోకంలో ముందు ప్రయాణిస్తుంటాం విశ్వాసంలో. అనేక మంది దాడి చేస్తారు, కానీ దాడిని ఎదుర్కోవాలంటే మనం మనుషుల సహాయం కోరుకోకూడదు అని అక్కడ ఇజ్రాయెల్ మనకు తెలియజేస్తున్నారు. ఎందుకంటే మన విశ్వాసం ఎవరి పట్ల? దేవుని పట్ల. సో మనుషులు కాదు, దేవుడిని కోరుకోవాలి. ఏ విధంగా కోరుకోవాలంటే ఉపవాస ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. సిద్ధపాటు ఉపవాస ప్రార్థనతో మనం లైఫ్లో ముందుకు సాగితే కష్టాలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా మనం దాటుకుని వెళ్ళగలం, క్షేమంగా వెళ్ళగలం, గమ్యాన్ని మనం చేరుకోగలం. దేవుడు ఆ ప్రయాణాన్ని ఏం చేస్తారు? కాపాడుతారు, రక్షిస్తారు. ఆయన చేయవలసిన పని ఆయన మన ద్వారా చేసుకుంటారు. అది ఇజ్రాయెల్ ద్వారా ఈరోజు మనకు తెలియజేస్తుంది అది. సో మందిరాన్ని కట్టుకున్నారు, మందిరంలో ప్రార్థన చేస్తారు, కావాల్సినవన్నీ కూడా దేవుడు సమకూర్చుకుంటున్నారు ఇజ్రాయెల్ ద్వారా, ప్రజల ద్వారా. మనకు ఉండాల్సింది ఏంటంటే విశ్వాసము, ఉపవాసం, ప్రార్థన. ఈ 3 మనం చూసుకున్నట్లయితే ముందుకు ప్రయాణించాలి దేవుడు. దేవుడి వాక్యాన్ని చూపించిన ఆమె కళ్ళు మూసుకుంటే చిన్న ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇంతవరకు వాక్యం ద్వారా నడిపించారు తండ్రి, వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇంకా బలపడ్డానికి మీ కృపను చూపించండి. ఇంకా వాక్యాన్ని బట్టి ఇంకా బలపడి మీ మీద ఆధారపడి సిద్ధపడి ముందు నడవడానికి కృపను చూపించమని అడుగుతున్నాం తండ్రి. సమస్య ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరి ద్వారా మీరే మహిమగానంతో పొందుకొని మీరే సహాయం దయచేసి శాంతి సమాధానంతో నింపుతున్నారని నమ్ముతూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థనలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మనం పాట పాడుకుంటే దేవుడు మన పాటలు సమర్పించుకున్నాం. నాకు భయమేలా యేసయ్యా, నీవు నాలో నీవు నావయ్యా, నాకు దిగులేదా యేసయ్యా, నాకు దిగులేదా, నాకు భయమేలా, నాకు దిగులేదా, నాకు చింతేరా, నీవు నా తోడు నావయ్యా, నాకు భయమేలా యేసయ్యా, నీవు నాలో నీవు నావయ్యా, నాకు దిగులేదా
దిక్కులేరా నా యేసయ్యా. వ్యాధులలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు. వ్యాధులలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు. నీవే సాక్ష్యము అన్న దేవా, నీవే మార్గము అన్న దేవా, నీవే సాక్ష్యము అన్న దేవా, నీవే మార్గము అన్న దేవా, నీవే జీవము అని పలికిన దేవా, నీవే జీవము అని పలికిన దేవా. దేవా దేవా నీకే స్తోత్రం, నా దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, నా దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేగనా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేగనా యేసయ్యా. హల్లెలూయా. కానుకలను ప్రారంభం చేస్తున్నాం. స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం చదువుకుంటున్నాం తండ్రి. ఈ సమయంలో కానుకల నిమిత్తం ప్రారంభం చేస్తున్నాం తండ్రి. ఎవరైతే కానుకలు వేశారో ప్రతి ఒక్కరిని దీవించండి, వాళ్ళ కుటుంబాన్ని కూడా దీవించండి. వేసిన కానుకలు మీరు బ్లెస్ చేయండి తండ్రి. ఇంకా వాడబడడానికి మీ కొరకు వాడబడడానికి కృపను చూపించుకున్నారు తండ్రి. సమస్తం మీరే తోడుగా మీరే మహిమ కనుక పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థనలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సంఘ ప్రకటనలో వచ్చే ఆదివారం మార్నింగ్ 9 o'clock ఆరాధన ఉంటుంది. అందరూ గమనించి రావాల్సిందిగా మనం చేసుకుంటున్నాం. తర్వాత బుధవారం మరి మనీ వాళ్ళ ఇంట్లో ప్రార్థన ఉంటుంది, కొంచెం మనం గమనించండి. వచ్చే ఆదివారం మరి 15th మనం క్రిస్మస్ మరి చేస్తున్నాం. మరి చర్చ్ రోడ్డు మీద మరి చేయాలని అనుకుంటున్నాం. లాస్ట్ ఇయర్ లాగా విషయం బట్టి అందరూ ప్రేయర్ చేయండి. సాయంత్రం వచ్చే ఆదివారం సాయంత్రం అందరూ కూడా ప్రేయర్లు మరి పెట్టి సిద్ధపడవలసిందిగా మనం చేసుకుంటాం. మరి చర్చ్ డెకరేషన్ మరి కూడా మరి 15 లోపల అయిపోతే బాగుంటుంది. 15 లోపల డెకరేషన్ కూడా చేస్తే ఆ టైంకి బాగుంటుంది. సో మనం చివరి ప్రార్థన చేసుకొని ఆశీర్వాదంతో ఆరాధన ముగించుకుందాం. ఇంకా కళ్ళు మూసుకుంటే చివరి ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇంతవరకు తండ్రి పాటల ద్వారా ఆరాధన నడిపించారు తండ్రి. వందనాలు చెల్లించుకుంటున్నాం. సమయంలో సంఘ సభ్యుల గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అంకుల గురించి అలాగే వజ్రాల గురించి ప్రార్థన చేస్తున్నాం. వీటిని కూడా దీవించండి, బలపరచండి, ఆరోగ్యం దయచేయండి. ప్రతి పనిలో ప్రతి విషయంలో తండ్రి మీరు తోడుకుని నడిపించమని అడుగుతున్నాం తండ్రి. అలాగే ప్రసాదం బట్టి జ్యోతిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. ప్రతి పిల్లలను బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వారు కూడా జ్ఞానం శక్తిని దయచేయండి, బలపరచండి. ప్రతి విషయంలో ప్రతి పనిలో మీరు తోడుకునండి. స్టడీస్లో సహాయం దయచేయండి. చేస్తున్నాం ప్రసాద్ చేస్తున్న జాబ్ సహాయం దయచేయండి. ఇది నడిపించమని అడుగుతున్నాం తండ్రి. అలాగే తండ్రి ప్రకాశం ప్రార్థన చేస్తున్నాం. తను కూడా జ్ఞానం శక్తిని దయచేయండి. తన ప్రొఫెషనల్ లైఫ్లో స్పిరిచువల్ లైఫ్లో తోడుకునండి, సహాయం దయచేయండి. ఆయన ప్రార్థన చేస్తున్నాం, కుటుంబం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీరే బలపరచండి, మీరే సహాయం దయచేయండి తండ్రి. అలాగే బంధువులందరూ బట్టి ప్రార్థన చేస్తున్నాం. మీరు తోడుకునండి, ప్రతి ఒక్కరితో మీరు నడిపించండి, మీరు సహాయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి ప్రతి విషయంలో. అలాగే తండ్రి పాలన బట్టి ప్రార్థన చేస్తున్నాం. దీన్ని కూడా దీవించండి, బలపరచండి. చేసిన ప్రతి పని బ్లెస్ చేయండి. మంచి ప్రతి విషయంలో మీరు మార్గం చూపించి నడిపించమని అడుగుతున్నాం తండ్రి. ఆరోగ్యం దయచేయమని అడుగుతున్నాం. మేము చూసినాం కూడా ప్రార్థన చేస్తున్నాం. హస్బెండ్ కూడా ప్రార్థన చేస్తున్నాం. ఇద్దరు కూడా దీవించండి, బ్లెస్ చేయండి, బలపరచండి. అలాగే తండ్రి నామంలో ప్రార్థన చేస్తున్నాం. వృద్ధాపరంగా సహాయం దయచేయండి. ఎక్కడికి వెళ్ళినా బయటకు వెళ్ళినప్పుడు వస్తున్నప్పుడు మీరు తోడుకున్నాను తండ్రి. ఆరోగ్యం దయచేయండి.
అలాగే బంధువులందరూ బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. పేరు పేరు చొప్పున మీరు తోడుకునండి, మీరు సహాయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అలాగనే కిందలో ఉన్న ఫ్యామిలీస్ బట్టి ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరు మీరే ఉండండి, మీరే నడిపించండి, ఆరోగ్యం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అలాగే నేబర్స్ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మన కుటుంబాన్ని ప్రార్థన చేస్తున్నాం, మన అభివృద్ధి ప్రార్థన చేస్తున్నాం. మరి ఆపరేషన్ జరిపించినందుకు వందనాలు చెల్లించుకుంటాం. మీకు కంప్లీట్ స్వస్థత దయచేయండి, పూర్తిగా హీలింగ్ దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అలాగే నా కుటుంబాన్ని బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం. అమ్ముకుని కూడా దీవించండి, బలపరచండి, సహాయం దయచేయండి. చేసే పనిలో మీరు తోడుగునండి, నడిపించండి, సహాయం దయచేయండి. అలాగే నేబర్స్ అందరిని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరు మిమ్మల్ని తెలుసుకొని మిమ్మల్ని తండ్రి వాక్యాన్ని బట్టి నడిచి వాళ్ళలో జీవించేలాగా బలపడేలా సహాయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అలాగే తండ్రి ఈ సంఘాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. సంఘాన్ని కూడా దీవించండి, బలపరచండి. అమ్మని బట్టి ప్రార్థన చేస్తున్నాం. అమ్మకు ఆరోగ్యం దయచేయండి. ప్రతి విషయంలో ప్రతి పనిలో మరి తోడుగునండి, అన్ని చోట్ల మీరు నడిపించండి, మీరు బలపరచమని అడుగుతున్నాం తండ్రి. అలానే తండ్రి తమను బట్టి ప్రార్థన చేస్తున్నాం. జ్ఞాన శక్తిని దయచేయండి, ఇంకా చిత్రం ప్రకారం నడిపించి మీరే మహిమగా అంతా పొందుతామని అడుగుతున్నాం తండ్రి. నా గురించి ప్రార్థన చేస్తున్నాం. మీరు ఇంకా జ్ఞాన శక్తిని దయచేయండి, దాన్ని ఇంకా బాగా వాడబడడానికి కృపను చూపించండి, ఆరోగ్యం ఇచ్చి అలాగే ప్రతి విధంగా బంధకం నుంచి విడిపించి మీరే మహిమగా అంతా పొందుతామని అడుగుతున్నాం తండ్రి. ఇంకా ఎవరైతే తండ్రి కష్టాల్లో ఉన్నారో తండ్రి, ఇబ్బందులు ఉన్నారో వారి గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇల్లు లేని వారు, తినలేని వారి గురించి, అలానే ఆర్థిక సమస్యలు ఉన్న వారి గురించి ప్రార్థన చేస్తున్నాం. మీరే ప్రతి ఒక్కరిని దర్శించండి, ప్రతి ఒక్కరిని మిమ్మల్ని తెలుసుకొని సంతోషంగా జీవించడానికి, నూతన జీవితం పొందుకోవడానికి సహాయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. నా ఫ్రెండ్ గురించి ప్రార్థన చేస్తున్నాం. మరి కృష్ణ గురించి స్వస్థపరచండి, ఇంకా కంప్లీట్గా తండ్రి ఒక బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ సక్సెస్ అయ్యి తిరిగి రావడానికి, సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావడానికి మీకు కృపను చూపించమని అడుగుతున్నాం తండ్రి. మీ సాక్షిగా మీరు నిలబెట్టుకొని అద్భుత కార్యం చేస్తారని అడుగుతున్నాం తండ్రి. ఇంకా తండ్రి క్రిస్మస్ దినంలో తండ్రి క్రిస్మస్ కొరకు ఆ దేవుడి సంఘాలు అయితే తండ్రి అనేక విధాలుగా తండ్రి మిమ్మల్ని మైంపరుస్తూ కనపరుస్తూ సిద్ధపడుతున్నారు. ప్రతి ఒక్క సంఘాన్ని దీవించండి, ఆశీర్వదించండి, మీరే మహిమ ఘనత పొందేలా బలపరచమని అడుగుతున్నాం తండ్రి. అలాగే ఈ దేశాన్ని రాష్ట్రం గురించి ప్రార్థన చేస్తున్నాం. శాంతి సమాధానం ఉండేలాగా ప్రతి ఒక్క రాజకీయ నాయకులకి ఈ జ్ఞానం శక్తినిచ్చి బలపరచమని అడుగుతున్నాం తండ్రి. ఎవరైతే మర్చిపోయిన ప్రతి ఒక్కరిని పేరు పేరు చెప్పని మీరు దీవించి బలపరిచి మీరే మహిమ ఘనత పొందుకోండి. మీకు వచ్చే వారం జరగబోయే క్రిస్మస్ కొరకు అలాగే ప్రతి ఒక్క చేసే ప్రతి పని మీరు బ్లెస్ చేయండి. క్రిస్మస్ కూడా మీకు ఆశీర్వాదం కలిగేలా మాత్రం సిద్ధపడి దాన్ని చేయడానికి మీ కృపను చూపించమని, మీరు బలపరచమని, మీరే మహిమ ఘనత పొందుకోండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వారందరూ మేము క్షమించిన ప్రకారం వారందరూ క్షమించిన అంశాలను స్థైర్యము ఎందుకంటే రాజ్యము బలము మహిమయు నిరంతరం మీరే ఉన్నారు. ఆమేన్. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మగా నేను సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ అందరికీ తోడే నడిపించింది కాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్, అందరికీ షలోమ్.